యమ్మీ యమ్మీ జ్యూసీ మసాలా వంకాయ రెసిపీ అండ్ వైట్ రైస్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. యమ్మీ యమ్మీ మసాలా వంకాయ. మా నిజామాబాద్లో అయితే కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అయితే మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాను నేను సింపుల్గా. అయితే పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్న, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా జీలకర్ర, షాజీరా, మనకి ఇలాంచి, 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా 2 పెద్ద సైజ్ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసేసుకుంటే ఇక్కడ మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంటాయి. ఇప్పుడు కొత్తిమీర, జీరా, గరం మసాలా మొత్తం వేసి ఫ్రై. ఓకే, కొద్దిగా డ్రై రోస్టే చేసుకోండి, ఆయిల్ వేయకండి. డ్రై రోస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు మసాలా వంకాయకి. ఇది మనకు ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు జీలకర్ర, లవంగాలు అవి కూడా మంచి ఫ్రై అయిపోతాయి. అప్పటి వరకు మనం వంకాయ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. వంకాయ మంచిగా ఇలా కొద్దిగా తోడమే తీసేసుకొని, వంకాయలు ఎప్పుడైనా ఉప్పు నీళ్ళతో పాటు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా వంకాయ కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళతో కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేయడం వల్ల వంకాయ కలర్ మారదు, వంకాయ చేదు కాదు. ఇలా అండ్ ఇలా తొడమే తీసేసి మనము కొద్దిగా 4 పీసెస్ ఓన్లీ ఇలా పెట్టేసుకోవాలి, సరిపోతుంది. వంకాయ రెసిపీకి చిన్న చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటుంది, కానీ ఇలా పుచ్చులు ఉంటాయి చూసుకోండి. ఇలా పుచ్చులు ఉంటాయి చూసుకొని కట్ చేయండి. ఇలా పల్లీలు ఎప్పుడైనా మంచిగా పొట్టు వేసుకోండి. పల్లీల వల్ల కూడా మనకు చేదవుతుంది. పల్లీల పొట్టు ఉంటే చేదవుతుంది అనమాట మనకు. ఓకే, పల్లీలు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది, ఉల్లిగడ్డ, జీలకర్ర అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మనం. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకుందాం. పల్లీలు, ఆనియన్ వేడి ఉంది. ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాం మనం, అంతపాటు ఆనియన్. ఫస్ట్ పల్లీ ఒక రౌండ్ వేసేసుకుందాం. పల్లి ఒకసారి వేసేసుకొని తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఆనియన్, ఉల్లిగడ్డ, జీలకర్ర, ధనియా పొడి, అయితే ఫ్రెండ్స్ మసాలా వంకాయ చేసేటప్పుడు ఇలా చేసి చూడండి. నేను కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కడానికి అయితే పెట్టుకున్నా. నేను వంకాయ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను అన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల వంకాయ చాలా బాగుంటుంది, క్రీమీ టెక్స్చర్. అండ్ కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇలా కలర్ కూడా మారుతుంది, వంకాయ లోపల మంచిగా సాఫ్ట్ జ్యూసీగా ఉంటుంది. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ చేదు రాదు, బాగుంటుంది మనకు. కొద్దిగా ఒక 5 మినిట్స్ సరిపోతుంది. వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయినట్టు తీసి మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇలానే తీసేసేయాలన్నమాట. ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటే
ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము వంకాయని తాలింపు వేసుకుందాం. ఇలా ట్రై చేయండి, మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి, వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకు, ఆల్రెడీ కొద్దిగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా వేస్తున్నాను నేను ఆయిల్. ఎందుకంటే మసాలా వంకాయ కదా, కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనకు జీలకర్ర ఆవాలి. నేను వంకాయ కర్రీ ఎప్పుడైనా జీలకర్రతో తాలింపు వేసుకుంటా. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, ఇది మంచిగా బ్రౌన్ అవ్వాలి మనకు. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఉంది కాబట్టి ఎక్కువ మాడనీయద్దు, జీలకర్ర టేస్ట్ మారిపోతుంది. ఇలా చూసారా, బ్రౌన్ అయింది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా, ఎప్పుడైనా మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. దీంట్లోనే ఉప్పు, కారం, చింతపండు అన్నీ వేసేసుకున్నాక కొద్దిగా అది మగ్గినాక వంకాయలు ఇడవాలి మనం, టేస్ట్ బాగుంటుంది. అయితే ఇక్కడ మసాలా ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఏదైతే మనం మసాలా పట్టి పెట్టుకున్నామో అందులోనే వేసి కారం, ఉప్పు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అయితే ఏంటంటే మనకు పచ్చి వాసన రాదు, చాలా టేస్టీగా ఉంటాయి మసాలా వంకాయ. ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి పులుసు ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో, మసాలా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వంకాయలు యాడ్ చేసేస్తున్నాను నేను. అండ్ వంకాయ ఒక 5 నిమిషాలు ఉడికినాక అప్పుడు మనం చింతపులుసు వేసుకోవాలి, చింతపండు రసము. ఇలా చూడండి ఎంత కలర్గా ఉందో. అయితే నేను ఇక్కడ చింతపండు అయితే కలిపి పిసికి పెట్టుకున్న, ఒక నిమ్మకాయ సైజ్ సరిపోతుంది నాకు. ఒక 250 గ్రామ్ వంకాయలు అంటే 1/2 కేజీ. ఇది కొద్దిగా 5 నిమిషాలు ఉడకని. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి వంకాయలు. అయితే వంకాయ మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు రసం వేసేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. యమ్మీ మసాలా వంకాయ రెసిపీ రెడీ అయిపోయింది మనది. చూడండి ఇలా చూసి నేను ఇంకా ఏమి లాస్ట్కి నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను. చిన్న మంట మీదనే ఉడకాలి వంకాయ, మసాలా వంకాయ ఎప్పుడైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ వంకాయ మనం మూత పెట్టాం కదా, మసాలా వంకాయ చూద్దాం ఉడికిందా. 10 మినిట్స్ అయింది. సూపర్ యమ్మీ. చూసారా, అసలు కలుప కూడా నేను ఒక్కసారి కూడా. ఇలా జ్యూసీగా. ఇప్పుడు లాస్ట్ కెచప్. యమ్మీ. జీరా రైస్కి బాగుంటుంది, బగారా రైస్కి, ఓన్లీ వైట్ రైస్కి, చపాతీకి. కొద్దిగా లాస్ట్కి కొత్తిమీర. మీరు నా వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా? యమ్మీ మసాలా వంకాయ రెడీ. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫాలో మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.